అయితే ఒక రకం ఇష్కీమిక్ అనుకున్నాం, రెండో రకం బ్లడ్ అనుకున్నాం, మూడోది టీఐఏ ఏంటంటే ట్రాన్సియంట్ ఇష్కీమిక్ అటాక్. అంటే ఏంటంటే ఒక వీక్నెస్ కానీ లేదంటే ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ పనిచేయటం, అది ట్రాన్సియంట్ గా టెంపరరీ, అది ఒక వార్నింగ్ సైన్ అనమాట. ఓకే. సో అది ఒక పొద్దున్న లేస్తారు, కాసేపు చేత్తో ఏదైనా పట్టుకోవడానికి అవ్వదు, తిమ్మిరి వచ్చేస్తుంది. ఏంటి తిమ్మిరి వచ్చింది, నేను అదేం పట్టుకోలేకపోతున్నానే అని అనిపించే లోపు వాళ్ళు అలారం అవుతారు. కరెక్ట్గా 1 గంట 2 గంటల్లో 5 అవర్స్ మళ్ళీ ఇంప్రూవ్ అయిపోతుంది. సో దాన్ని ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ అంటాము. అయితే అది ఇట్స్ ఎ వార్నింగ్ సైన్. సో ఈ 3 రకాలుగా మనం అనుకుంటాం. కమింగ్ టు రిస్క్ ఫ్యాక్టర్స్, ఎందుకు వస్తుంది అంటే దాదాపుగా కామన్గా తీసుకుందాం. కామన్గా ఇష్కీమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ బ్లాక్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య. ఎందుకు వస్తుంది? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే అందరికీ తెలిసింది డయాబెటీస్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, అది అందరికీ తెలిసినవే. బట్ తెలియనివి ఏంటి అంటే 40 ఏళ్ళు దాటితే రిస్క్ పెరుగుతుంది. ఓకే. సో రీసెంట్ గైడ్ లైన్స్ లో more than 40 years స్ట్రోక్ రిస్క్, దెన్ ఒబిసిటీ, దెన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఇన్యాక్టివిటీ. అంటే ఎట్లాగా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరు చైర్కి పరిమితం అయ్యి వ్యాయామం ఏమీ లేకుండా, ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా అట్లాగా కొనసాగిస్తున్నారు, దే ఆర్ ఎట్ రిస్క్. దాన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ లాగానే తీసుకోవాలి. సో అది కూడా రిస్క్ ఫ్యాక్టర్స్.